మేడం నమస్తే అండి. నమస్తే. ఓకే, మన రోజా గారు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడకేం పని లేదు, ప్రస్తుతానికి పాట లేదు, పదవి పోయింది, 10 నెలల బట్టి ఇంట్లో కూర్చుంటుంది. 10 నెలల బట్టి ఇవన్నీ వాయిస్ ఇప్పుడు ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు. సైలెంట్ కూర్చోవచ్చు కదా, కొడతారు కదా వచ్చి ప్రజలు, ఓటుతో కొట్టారు సరిపోలేదా? నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు నడిపినటువంటి అవినీతి పరిపాలన, తాకట్టు పెట్టినటువంటి సెక్రటేరియట్లు, ఇవన్నిటిని కలిపి ఓటుతో కొట్టారు సరిపోలేదా మీకు? ఇంకా చెప్పుతోటో చీపురుతోటో కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నారా మీరు? నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అమ్మా. ఇప్పుడు రాష్ట్రం రాజకీయం మీ చేతుల్లో లేదు, రాష్ట్రం మీ చేతుల్లో లేదు. ఉన్నన్నాళ్ళు దోచుకొని సంఘ కింద పెట్టుకున్నారుగా, సరిపోలేదా మడిచి? ఆ మడిచి పెట్టుకుంది మొత్తం ఇప్పదీయండి. ఇప్పదీసి అన్నం లేదనేవాడికి అన్నం పెట్టండి, నీడ లేదనేవాడికి నీడను ఏర్పాటు చేయండి. ఇంత స్థలమో ఇంత గుడిసో గూడో ఏదో ఒకటి కట్టివ్వండి. అన్నీ మీ బ్యాంకుల్లో దాచుకొని మీ పిల్లల కోసం చూసుకొని మీకోసమే చూసుకుంటే ఇంకా పేదవాడు బ్రతికేది ఎక్కడా? పేదవాడు అన్నం తినేది ఎప్పుడు? పేదవాడికి ఇంత నీడ లేక ఎంత ఇబ్బందులు ఎంత అవస్థలు పడుతున్నాడో చూడు. వెళ్ళి వేరే వాడి స్థలాలు నువ్వు కబ్జా చేసి ఇవ్వడం కాదు, కోర్టులో ఉన్న స్థలాలు తీసుకొచ్చి ప్రజలకు పంచడం కాదు. నీ సొంత డబ్బుతోటి ఒక 50,000 రూపాయలు పెట్టైనా ఒక గజం స్థలం ఇచ్చిన దానిలోనే ముడుచుకునేటటువంటి ఫ్యామిలీలు ఉన్నాయి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది చేయడం కాదు, ఉన్నవాళ్ళ మీద మాత్రం నోటుకు వచ్చినట్టు పారేసుకోవడం అయితే చేత అవుతుంది. ఏంటి నీకు ఏం కావాలని ఇంకా మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ గారు చెప్పులు మేయడానికి కూడా పనికిరావు నువ్వు మాట్లాడే అంతటి దాని అయిపోయావు. ఏం మాట్లాడాలి ఇంక నీతోటి? అంటే వాళ్ళ బిడ్డని కూడా ఉద్దేశించి చిన్న పిల్లల్ని కూడా అనింది కదా రోజా, ఇలా చూడొచ్చు. పసిపిల్లలు దేవుళ్ళతో సమానం, పసిపిల్లలతోటి దేవుళ్ళతోటి పెట్టుకోమాక. నువ్వు పొద్దున్నే లెగిస్తే పూజలు చేస్తావు, పునస్కారాలు చేస్తావు, ఇంట్లో మొగుళ్ళకి పిల్లలకి హారతులు ఇచ్చుకుంటావు, బొట్లు పెట్టుకుంటావు. నువ్వు ఒక హిందూ స్త్రీవై ఉండి హిందుత్వాన్ని పాపాలు మూట కట్టుకున్నారు, అక్కడ తగిలింది ఇక్కడ తగిలిందని మాట్లాడుతూ రేపు నీకు ఎక్కడ తగిలిందో చూసుకో. ఫస్ట్ రాజకీయ భిక్షం పెట్టింది ఎవరు నీకు రాజకీయంలో ఓనమాలు నేర్పింది ఎవరు నీకు? ఇటువంటి వ్యక్తినే నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి మహిళవి. తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి నీకు పట్టం కడితే ఆ పదవి సైతం మింగినన్నాళ్ళు మింగి ఇవాళ రోజున ఇంకో పార్టీలో అడుగుపెట్టి ఆ రాజకీయ నాయకుడినే లేపేసినటువంటి లెగ్గునిది, ముఖ్యమంత్రినే లేపేసినటువంటి లెగ్గునిది. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ రోజున. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు అట్లాగా. ఆయన కూడా వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్ను ఎత్తేసేవాళ్ళు జనాలు, ఎక్కడికి ఎత్తాలో అక్కడికి ఎత్తేసేవాళ్ళు. ఇప్పటికైనా కాస్త 55 ఏళ్ళు వయసు రాగానే సరికాదు, మాట్లాడడం నేర్చుకో. ఎవరితోటి ఎక్కడ మాట్లాడాలో అది నేర్చుకో. పదవి పోయిందని చిప్పు దొబ్బిందా లేకపోతే మైండ్ పోయిందా? నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎవరు అనుభవిస్తున్నారు? 74 ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు అనుభవించారా? ఏమనుభవించారు? లేకపోతే 55 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారు అనుభవించారా? ఏమనుభవించారు? మనుషులు అన్నాక రోగాలు రావా? ఆరోగ్యాలు ఆరోగ్యం బాగుంటాయా? వాళ్ళు పై నుంచి అమృతం తాగుతున్నారా? అన్నమే తినేది ఎవరైనా, భూప్రపంచంలో బ్రతికేవాడు ఎవడైనా అన్నమే తింటాడు. తింటున్నందుకు వయసుని బట్టి రోగాలు వస్తాయి, యాక్సిడెంట్లు అంటే సహజం. అదంతా పక్కన పెట్టి పాపాలు చేయబట్టే ఫైర్ యాక్సిడెంట్ అయింది, పాపాలు చేయబట్టే రోగాలు వచ్చినాయి అని మాట్లాడతావేంది? నువ్వు ఉండట్టు అందరూ రేసు గుర్రం లెక్క గజ్జల గుర్రం లెక్క ఉండొద్దు. ఉండాలి కదా, ఉండాలి అంటే వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతి ఉంటుంది. ఆయన ఎండనక వాననక రేయనక పగలనక పెళ్ళాన్ని సైతం పిల్లలను సైతం తల్లిదండ్రులను సైతం పక్కన పెట్టి ప్రజలకు సేవ చేసే ప్రజానాయకుడు అయ్యాడు. నీకు మళ్ళీ ఏసీ కార్లలో ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు, ప్రజలకు రోడ్లు వేపిస్తున్నాడు, ప్రజలకు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు, పిల్లల స్కూళ్ళు కట్టిస్తున్నాడు. ఇవన్నీ నువ్వు చూసే మాట్లాడుతున్నావా? తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా? ఇవన్నీ పక్కన పెట్టి ఏంది గోవుల గురించి మాట్లాడుతున్నావు? ఇంతకుముందు నువ్వు రాజకీయంలో ఉన్నప్పుడు ఆ గోవులు నెట్టి పంపించావు. ఎండాకాలం గోవులు చచ్చిపోవా? గోవులకు రోగాలు రావా? గోవులు ముసలి అయిపోవా? గోవులు చచ్చిపోయింది కూడా పెద్ద ఇష్యూ చేస్తావా నువ్వు? ఇవన్నీ కొంచెం మైండ్ పెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడతాం నేర్చుకో. రాజకీయం చేస్తున్నాం కాదు. ఒకప్పుడు హీరోయిన్వి, ఒకప్పుడు చిరంజీవి గారు నిన్ను సినీ ఫీల్డ్లోకి ఆహ్వానిస్తే హీరోయిన్ అయ్యావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలోకి ఆహ్వానిస్తే రాజకీయ నాయకురాలు అయ్యావు. వీళ్ళిద్దరూ ఎప్పుడో నిన్ను తరిమి కొట్టినట్టయితే ఏ పిడకలు అమ్ముకుంటూనో ఏ బరిగొడ్లు కాసుకుంటూనో బ్రతికేదానివి.